మహారాష్ట్ర జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. మహాయుతి కూటమి మహావికాస్ అగాడి కూటమిల మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తోంది. సో ఎన్నికలు ముగిశాయి. ఇవాళ 288 సీట్లకు గాను మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా ఫైనల్ టర్నౌట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి అఫీషియల్గా మనకి రావాల్సి ఉంది. కానీ లో టర్నౌట్ వచ్చినట్టుగా ఇప్పటిదాకా అందుతున్న డేటాను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే మహారాష్ట్రలో 60-63% మధ్య గడిచిన 3 టర్ముల్లోనూ పోలింగ్ నమోదైంది. విచ్ మీన్స్ పెద్దగా టర్నౌట్ తగ్గినట్టుగా భావించాల్సిన అవసరం లేదు. 60-61% వస్తే సో లాస్ట్ టైం వచ్చిన 61%, అంతకుముందు వచ్చిన 63%కి కాస్త అటు ఇటుగా వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నెమ్మదిగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకు వస్తున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 145. రిపబ్లిక్ పీమాక్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ని ముందుగా చూద్దాం. రిపబ్లిక్ అండ్ పీమాక్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాము. మహారాష్ట్రలో ఎస్ మహాయుతి కూటమి, మహాయుతి అంటే బీజేపీ, షిండే శివసేన అండ్ అజిత్ పవార్ సంబంధించిన ఎన్సీపీ, వీటికి సంబంధించిన చూడొచ్చు సర్వే. రిపబ్లిక్ పీమాక్ ఇందులో ఎన్డీఏ కూటమికి అంటే బీజేపీ అండ్ శివసేన అంటే శివసేన ముఖ్యమంత్రి షిండే శివసేన అండ్ అజిత్ పవార్కి సంబంధించిన ఎన్సీపీ ముగ్గురు కలిసి 137 నుంచి 157 మధ్య సాధించవచ్చు అంటున్నారు. విచ్ మీన్స్ దే ఆర్ క్రాసింగ్ మ్యాజిక్ ఫిగర్ 145. అదే మహావికాస్ అగాడి అంటే కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన అండ్ శరద్ పవార్ ఎన్సీపీ కలిపి 126 నుంచి 146 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంది. సో కాస్త అటు ఇటుగా ఇద్దరికీ కూడా మ్యాజిక్ ఫిగర్ టచ్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎన్డీఏకి ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే 137 నుంచి 157 యావరేజ్ చేస్తే 147 బీజేపీ అలయన్స్కి వస్తుంది. కానీ కాంగ్రెస్ అలయన్స్కి 126 నుంచి 146 మధ్య అంటే 136కి యావరేజ్ చేస్తే అక్కడ ఆగిపోతుంది. అదర్స్ 2 నుంచి 8 గెలుస్తాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం అదర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కాదు. ఎంఐఎం 0 అని చెప్తున్నారు. ఎంఐఎం అంటే మన అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన పార్టీ. అక్కడ మహారాష్ట్రలో లాస్ట్ టైం 2 సీట్లు గెలిచింది. కానీ ఈసారి అక్కడ ఖాతా తెరవట్లేదు, 0 అని చెప్పేసి రిపబ్లిక్ పీమాక్ చెప్తోంది. ఏతావత రిపబ్లిక్ పీమాక్ చెప్పేది ఏంటంటే మహారాష్ట్రలో తిరిగి మళ్ళీ ఇప్పుడున్న ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే షిండే శివసేనతో కలిపి ఉన్న బీజేపీ అండ్ అజిత్ పవార్తో ఉన్న ఎన్సీపీ కలిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి చెప్తోంది. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిజ్ సర్వే సంస్థ విషయానికి వస్తే మ్యాట్రిజ్ 150 నుంచి 170 బీజేపీ అలయన్స్ మహారాష్ట్రలో అంటే యావరేజ్ చూసుకుంటే 160. సో 160 సీట్లతోటి అంటే మ్యాజిక్ ఫిగర్ 145 దాటి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది మహారాష్ట్రలో బీజేపీ అని చెప్తోంది. మహావికాస్ అఘాడి అంటే కాంగ్రెస్ అలయన్స్ 110 నుంచి 130 అంటే యావరేజ్ 120 సీట్లకి మహావికాస్ అఘాడి ఆగిపోతుంది అంటున్నారు. 8 నుంచి 10 సీట్లు అదర్స్కి రావచ్చు అంటున్నారు. వీళ్ళు కూడా మ్యాట్రిజ్ కూడా ఎంఐఎం అక్కడ ఖాతా తెరవట్లేదు, 0 తోటి సరిపెట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదర్స్ని మీరు గమనించాలి. లాస్ట్ టైం అదర్స్ దగ్గర 30 సీట్లు గెలిచారు మహారాష్ట్రలో. కానీ ఈసారి అదర్స్ నెంబర్ తగ్గుతుంది. విచ్ మీన్స్ అదర్స్కి పడే ఓటు కూడా ఎన్డీఏ వైపు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది మ్యాట్రిజ్ సర్వే సంస్థ మహారాష్ట్రలో 288 సీట్లకు కానీ ఇస్తుంది. 150 నుంచి 170 యావరేజ్ 160. ఓకే, మ్యాట్రిజ్ జార్ఖండ్కి సంబంధించిన డేటా కూడా ఇచ్చింది. జార్ఖండ్ 2 విడతలు జరిగాయి. మొదటి విడత 13వ తారీఖు అయింది. 2వ విడత ఇవాళ పూర్తయింది. మొదటి విడత కంటే ఈ విడతలో ఎక్కువ పోల్ పర్సెంటేజ్ వచ్చింది. ఆ డేటా కూడా ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది. దగ్గర 70% ఇవాళ పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. జార్ఖండ్లో 81 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 41. సో మ్యాజిక్ ఫిగర్ 41కి దాటి 42 నుంచి 47 మధ్య బీజేపీ అలయన్స్. ఎందుకంటే బీజేపీ ఒక్కటే పోటీ చేయలేదు. బీజేపీ అలాగే జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీ అనే ఒకటి ఉంది, ఆ పార్టీ ఇంకా ఇతరత్ర పార్టీలు కూడా అక్కడ పోటీ చేశాయి. ఇక చాణక్య స్ట్రాటజీస్ కూడా జార్ఖండ్లో బీజేపీ 45 నుంచి 50 సీట్లు గెలవచ్చు అంటే మ్యాజిక్ ఫిగర్ దాటిపోయి 45 నుంచి 50 మధ్య రావచ్చు అంటున్నారు. కాంగ్రెస్ అండ్ జేఎంఎం అలయన్స్కి 35 నుంచి 38 రావచ్చు అంటున్నారు. అదర్స్ కూడా 3 నుంచి 5 అక్కడ గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే అదర్స్లో జైరామ్ మహతి అని చెప్పేసి ఒక పార్టీ ఉంది. టైగర్ జైరామ్ అంటారు ఆయన్ని. ఆయన చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు, కుర్మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో ఆయన కూడా 3 నుంచి 5 సీట్ల మధ్య గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి జార్ఖండ్లో అదర్స్ 3 నుంచి 5 ఇస్తున్నారు. సో చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం జార్ఖండ్లో బీజేపీ
ఈజీ సెయిలింగ్ అవుతోంది. విచ్ మీన్స్ ఇప్పటివరకు వస్తున్న అన్ని సర్వేలు కూడా ఇటు మహారాష్ట్రలోను అటు జార్ఖండ్లో కూడా చాలా క్లియర్ కట్ విక్టరీని బీజేపీ ప్లస్ అలయన్స్కి ఇస్తూ ఉన్నారు. ఓకే, మూవింగ్ ఆన్ నెక్స్ట్ సర్వే చాణక్య స్ట్రాటజీస్ మహారాష్ట్ర ఏం చెప్తుందో చూడొచ్చు. 152 నుంచి 160 బీజేపీ అలయన్స్కి ఇస్తుంది, కాంగ్రెస్ అలయన్స్కి 130 నుంచి 138 ఇస్తున్నారు. ఎంఐఎం ఖాతా తెరవట్లేదు, అదర్స్ 0 నుంచి 8 సీట్లు సంపాదించవచ్చు అని చెప్తున్నారు. 152 నుంచి 160 అంటే యావరేజ్ మీద 156 సీట్లు బీజేపీ ప్లస్ షిండే శివసేన అండ్ అజిత్ పవార్ ఎన్సీపీ గెలుస్తుందని చెప్పేసి చాణక్య స్ట్రాటజీస్ మహారాష్ట్రని అంచనా కడుతోంది. మహావికాస్ అఘాడీ 134 యావరేజ్ నెంబర్ దగ్గర ఆగిపోయే అవకాశం ఉన్నట్టుగా ప్లస్ ఆర్ మైనస్ చెప్తూ ఉంటారు సహజంగా. సో అది చెప్తున్నారు. నెక్స్ట్ పోల్స్టర్స్ చూద్దాము. ఎగ్జిట్ పోల్లో పీపుల్స్ పల్స్ సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది మహారాష్ట్రలో. 175 నుంచి 195 బీజేపీ అలయన్స్కి ఇస్తుంది పీపుల్స్ పల్స్. అంటే 185 యావరేజ్ మీద బీజేపీ ప్లస్ షిండే శివసేన ప్లస్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం గెలుస్తుందని చెప్తున్నారు. మహావికాస్ అఘాడీ 85 నుంచి, అంటే కాంగ్రెస్ అలయన్స్ 85 నుంచి 112 మధ్య ఆగిపోవచ్చు అంటున్నారు. అదర్స్ 7 నుంచి 12 సీట్లు ఎంఐఎం ఖాతా తెరవట్లేదు అని చెప్తున్నారు. ఎంఐఎం నిజానికి చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. లాస్ట్ టైం ఎంఐఎం దగ్గర 40 సీట్లు పోటీ చేసింది, కానీ ఈసారి కేవలం 16 చోట్ల మాత్రమే పోటీ చేసింది. 16 చోట్లలో 5 నుంచి 7 స్థానాలు మేము పక్కా గెలుస్తామని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అక్బరుద్దీన్ 3 నుంచి 5 సీట్లు గెలుస్తామన్నారు, కానీ 2 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టుగా అనలిస్టులు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ మొత్తం అన్ని సర్వే సంస్థలు కూడా ఎంఐఎం ఈసారి మహారాష్ట్రలో ఖాతా తెరవట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో పీపుల్స్ పల్స్ ప్రకారం మహారాష్ట్ర 288లోను 175 నుంచి 195 తోటి మ్యాసివ్ విక్టరీ మహారాష్ట్రలో బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఓకే, జార్ఖండ్ ఏం చెప్తుంది పీపుల్స్ పల్స్, అది కూడా చూద్దాము. జార్ఖండ్లో పీపుల్స్ పల్స్ 44 నుంచి 53 స్థానాలు బీజేపీ అండ్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కలిపి సాధిస్తారని చెప్తున్నారు. కాంగ్రెస్ అండ్ జేఎంఎం 24 నుంచి 37 స్థానాల మధ్య. ఇక్కడ యాక్చువల్గా మార్జిన్ ఎక్కువ ఇచ్చుకున్నారు. 24 నుంచి 37 స్థానాలంటే ఎక్కువ మార్జిన్ ఉంది. ఎందుకంటే జార్ఖండ్లో దగ్గర 28 సీట్లు ఎస్టీ రిజర్వ్డ్ ఉంటాయి, ఒక 8 సీట్లు ఎస్సీ రిజర్వ్డ్ ఉంటాయి. అవే కీ కాబోతున్నాయి. జేఎంఎంకి అక్కడ ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది. సో విచ్ మీన్స్ అంత మార్జిన్ ఇచ్చారు అంటే పీపుల్స్ పల్స్ అక్కడ క్లోజ్ కాంటెస్ట్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో 24 నుంచి 37 మధ్యన, పోనీ యావరేజ్ చూసుకుంటే దగ్గర మనకి 30 సీట్లతోటి కాంగ్రెస్ అలయన్స్ ఆగిపోతుంది. కానీ బీజేపీ అలయన్స్ మ్యాజిక్ ఫిగర్ 41 దాటిపోయి 44 నుంచి 53 స్థానాలు గెలవచ్చు అంటున్నారు. అదర్స్ సర్ప్రైజింగ్లీ 6 నుంచి 10 స్థానాలు గెలవచ్చు అని చెప్పేసి పీపుల్స్ పల్స్ జార్ఖండ్లో అసెస్ చేస్తోంది. దిస్ ఈజ్ క్వైట్ సర్ప్రైజింగ్ రిజల్ట్. ఎలాగొస్తే కనుక పైన కాంగ్రెస్ అండ్ బీజేపీకి వచ్చే నెంబర్లో డెఫినెట్గా చేంజ్ కనిపించే అవకాశం కనిపిస్తోంది. మూవింగ్ ఆన్, ఇతర పోలింగ్ సంస్థలు ఏం అనలైజ్ చేస్తున్నాయి, ఎందుకంటే నెమ్మదిగా ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా సీ వాటర్ సర్వే రావాల్సి ఉంది, యాక్సిస్ మై ఇండియా రావాల్సి ఉంది. ఇలాంటి కొన్ని పేరెన్నిక గల సంస్థలు వాళ్ళంతా కూడా అనాలసిస్ చేసి రీజన్ వైజ్ చెప్పిన తర్వాత మాత్రమే డేటా రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సంస్థలకు సంబంధించిన డేటా ఇంకా రావాల్సి ఉంది. ఇట్ టేక్స్ టైం. కానీ ఇప్పటి వరకు వచ్చిన అన్ని సర్వే సంస్థలు చెప్పిన దాని ప్రకారం చూస్తే మహారాష్ట్రలో బీజేపీకి, అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉన్న షిండే శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్ అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ లెడ్ బీజేపీ ఈజీ సెయిలింగ్గా కనిపిస్తోంది. అటు జార్ఖండ్లో కూడా అధికారంలోకి తిరిగి రాబోతున్నారు. 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది బీహార్ నుంచి విడిపోయిన తర్వాత. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా రెండోసారి ఎవరు అక్కడ గెలవలేదు. ప్రతిసారి ప్రభుత్వాన్ని మార్చుతూ వచ్చారు. ప్రస్తుతం అక్కడ జేఎంఎం గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు కూడా ఆ ఆనవాయితీని కొనసాగిస్తున్నట్టుగా వీళ్ళు ఇస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది, వీళ్ళు ఇస్తున్న డేటాను బట్టి తెలుస్తోంది. విచ్ మీన్స్ తిరిగి మళ్ళీ అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుంది అని. అయితే ఏ స్థాయిలో రాబోతుంది అన్నది క్వశ్చన్. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ దాటే అంతా ఇస్తున్నారు.